నమస్కారం. ఈనాటి విశ్లేషణలో మన ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఆసక్తికరమైన ఆధారాలను పరిశీలించబోతున్నాం. లక్షలాది మందిని ఆకర్షించే ఈ క్షేత్రం వెనుక ఉన్న పురాణ కథలకు, అలాగే అక్కడ నిజంగా జరుగుతున్నాయని చెబుతున్న భౌతిక దృగ్విషయాలకు మధ్య ఉన్న సమతుల్యతను ఎలాంటి పక్షపాతం లేకుండా ఒక హేతుబద్ధమైన కోణంలో విశ్లేషిద్దాం. ఈరోజు మనం ప్రధానంగా చర్చించబోయే అంశాలు: 1. తిరుమల దేవాలయ మూలాలు, 2. భృగు మహర్షి పురాణ కథ, 3. భౌతిక దృగ్విషయాల పరిశోధన, 4. శబ్ద మరియు శాశ్వత మర్మాలు, 5. రహస్య సరఫరా గ్రామం, మరియు ఆఖరిగా 6. విశ్వాసమనే అద్భుతం. సరే, ఇక మొదలు పెడదాం. మొదటి అంశం: తిరుమల దేవాలయ మూలాలు మరియు ఒక పవిత్ర గమ్యస్థానం. ఇక్కడ మనం ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఈ కోట్లాది మంది సందర్శకుల సంఖ్య గురించే. అవును, ప్రతి సంవత్సరం ఏకంగా కోట్ల సంఖ్యలో భక్తులు అక్కడికొస్తుంటారు. ఈ మర్మాలు, పురాణాల గురించి లోతుగా మాట్లాడుకునే ముందు ఈ క్షేత్రానికున్న ఆ తిరుగులేని వాస్తవికతను ఈ సంఖ్యే మనకు కళ్ళకట్టినట్లు చూపిస్తోంది కదా. ఇది మామూలు విషయం కాదు, నిజంగా ఒక అద్భుతం. ఇక రెండవ విభాగం: పౌరాణిక పునాదిగా చెప్పబడే భృగు మహర్షి పురాణ కథ. పురాణాల ప్రకారం చూస్తే ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఒక పెద్ద కథే ఉంది. పౌరాణిక యుగంలో భృగు మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువును పరీక్షించడానికి ఏకంగా ఆయన ఛాతిపై తన్నాడట. ఆ సంఘటనతో మహాలక్ష్మీదేవికి కోపమొచ్చి తీవ్రంగా అలిగి భూమికి వచ్చేసిందని చెబుతారు. ఇక ఆమెను వెతుక్కుంటూ వచ్చిన విష్ణుమూర్తి ఆఖరికి ఈ తిరుమల కొండలపై స్థిరపడ్డాడని ఆధారాలు వివరిస్తున్నాయి. అలా పౌరాణిక యుగంలో మొదలైన ఆ ఘట్టం చారిత్రక యుగంలో కాలక్రమేణా ఒక ప్రసిద్ధ దేవాలయంగా ఏర్పడి ఈనాటి మహాక్షేత్రంగా రూపాంతరం చెందింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు శ్రీవెంకటేశ్వర స్వామి అంటే ఎవరో. ఆధారాల ప్రకారం మహాలక్ష్మీదేవి కోసం వెతుకుతూ తిరుమల కొండలపై తిరుగాడిన సమయంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు దాల్చిన ఆ దైవిక రూపమే శ్రీవెంకటేశ్వర స్వామి. ఈ ఒక్క విషయమే ఆ పౌరాణిక కథను ఈనాటి భౌతిక ప్రదేశానికి నేరుగా అనుసంధానం చేస్తోంది. మూడవ విభాగం: పరిశీలనలు మరియు పురాణ కథల మధ్య ఉన్న భౌతిక దృగ్విషయాల పరిశోధన. సరే, పురాణాలు కాసేపు పక్కన పెడితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఆసక్తికరమైన భౌతిక మర్మాలు రెండున్నాయి. మొదటిది స్వామివారి విగ్రహంపై ఉన్న జుట్టు గురించి. ఇది అసలు మానవ జుట్టులానే చాలా మృదువుగా ఉంటుందని, ఎప్పుడూ చిక్కులు పడదని అంటుంటారు. పురాణాలో అయితే దీన్ని నీలాదేవి కథకు ముడిపెడతారు. ఇక రెండవది, రోజువారీ అభిషేకం జరిగిన తర్వాత విగ్రహంపై చెమట చుక్కలు కనిపించడం. దీన్ని కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఒకవైపు ప్రతిరోజూ అభిషేకం తర్వాత విగ్రహంపై చెమట చుక్కలు కనిపిస్తాయనే ఒక నివేదించబడిన దృగ్విషయం మనకు కనిపిస్తోంది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఇదొక కట్టుకథ కాదు. ఎందుకంటే స్వయంగా ఆలయ పూజారులే ఈ భౌతిక సంఘటనను తాము ప్రతిరోజూ గమనిస్తున్నామని అధికారికంగా చెబుతుంటారు. దీన్ని బట్టి ఇది కేవలం పురాణం మాత్రమే కాదని, అక్కడ నిత్యం జరుగుతున్న ఒక వాస్తవ పరిశీలన అని మనకర్థమవుతుంది కదా. నాల్గవ విభాగం: శబ్దాలు మరియు వెలుగు వెనక ఉన్న శబ్దం మరియు శాశ్వత మర్మాలు. ఇక్కడొక అద్భుతమైన భౌగోళిక వైరుధ్యం దాగి ఉంది. అదేంటంటే, గర్భగుడిలో విగ్రహం వెనుక చెవిని పెట్టి వింటే సముద్రపు అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుందట. కాని వాస్తవానికి మనం మ్యాప్లో చూసుకుంటే తిరుపతి భౌగోళికంగా సముద్రానికి చాలా దూరంగా ఎక్కడో భూభాగం మధ్యలో ఉంటుంది. అలాంటప్పుడు ఆ అలల శబ్దం ఎలా వస్తుంది అనేది నిజంగా ఒక ఆసక్తికరమైన విరుద్ధత. శబ్దాల తర్వాత ఇక అంతుచిక్కని వెలుగు విషయానికి వద్దాం. ఈ ఆలయంలో వేలాది సంవత్సరాలులో ఒక దీపం ఆరకుండా అలా వెలుగుతూనే ఉందట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అసలా దీపాన్ని ఎవరు వెలిగించారు, ఏ కాలంలో ప్రారంభించారు అనే దానికి సంబంధించిన ఖచ్చితమైన రికార్డు ఎక్కడా ఎవరి దగ్గరా లేదు. సరే, ఇవన్నీ గర్భగుడి లోపల జరిగే మర్మాలు కదా. ఒక క్షణం లాజికల్గా ఆలోచిద్దాం. అసలు ఈ నిత్య పూజలకు, ప్రతిరోజూ ఆచారాలకు కావలసిన పవిత్ర సామాగ్రి అంతా ఎక్కడినుంచి వస్తుంది? ఈ ప్రశ్నే మనల్ని ఆ దేవాలయం వెలుపలున్న పక్కడబందీ లాజిస్టిక్స్ వైపు తీసుకువెడుతుంది. ఐదవ విభాగం: దాగి ఉన్న మూలమనదగ్గ రహస్య సరఫరా గ్రామం. అక్కడి స్థానిక విశ్వాసాల ప్రకారం స్వామివారికి వాడే పూలు, పాలు, నెయ్యిలాంటి పవిత్ర సామాగ్రి అంతా కేవలం ఒకే ఒక రహస్య గ్రామం నుంచి వస్తుందట. అంతేకాదు సుమా,
ఆ గ్రామానికి సాధారణ ప్రజలకు ఎవరికీ ప్రవేశం లేదు, అది పూర్తిగా నిషిద్ధ ప్రాంతమని చెబుతారు. ఆలయ పవిత్రతను కాపాడటం వెనుక ఇంత పక్కా లాజిస్టిక్స్, కఠినమైన నియమాలు ఉన్నాయంటే ఆశ్చర్యమే కదూ. ఇక ఆఖరి 6వ విభాగం, ఒక తిరుగులేని సాంస్కృతిక శక్తిగా ఉన్న విశ్వాసం అనే అద్భుతం. మూల గ్రంథాల నుండి సేకరించిన ఈ వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం. అక్కడి వాతావరణం, శక్తి మరియు పురాణ కథలు ప్రజలలో గాఢమైన విశ్వాసాన్ని కలిగిస్తాయి. అంటే ఇది కేవలం పురాణాల వల్ల మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఆ అపారమైన చరిత్ర, మర్మం, అక్కడి వాతావరణం, ఆ శక్తి అన్నీ కలిస్తేనే ఈ చెక్కుచెదరని భక్తి ఉద్భవిస్తోందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి తిరుమల అనుభవం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, అదొక అద్భుతమైన కలయిక. ఇక్కడ మనం చూసినట్లు భక్తి 25%, ఆశ్చర్యం 25%, మర్మం ఇంకో 25%, అలాగే పురాణ కథలు 25%. ఇవన్నీ సమపాళ్లలో కలిసినప్పుడే తిరుమల అనే ఒక మహాక్షేత్రం తాలూకు నిజమైన అనుభూతి కలుగుతుందని ఈ ఆధారాలు వివరిస్తున్నాయి. ఇక ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. వేల సంవత్సరాల నాటి ప్రాచీన పురాణాలు మరియు ఆలయ పూజారుల చేత అధికారికంగా నివేదించబడిన భౌతిక దృగ్విషయాలు అన్నీ కలగలిసి ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఇంతటి శక్తివంతమైన, శాశ్వతమైన విశ్వాసాన్ని ఎలా నిలబెడుతున్నాయి? దీన్ని ఓ హేతుబద్ధమైన కోణంలో చూసినా, లేక భక్తిభావంతో చూసినా, తిరుమల అనేది కేవలం రాళ్లతో కట్టిన ఒక కట్టడం కాదు, అదొక సజీవమైన ఆశ్చర్యం. ఇది ఖచ్చితంగా ఈ మర్మాలపై మనల్ని మరింతగా అన్వేషించేలా ప్రేరేపిస్తుంది కదూ.